హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే లే నుంచి తుర్తుక్కి వెళ్తున్నాం. తుర్తుక్ వెళ్ళే మధ్యలో మనకి సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ వస్తుంది. కార్దుంగ్లో సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ మేము అనుకున్న టైంకి. ఒకసారి పైన ఇంకేమేమి ఉన్నాయని చూడడానికి వచ్చినాం. ఆల్రెడీ కింద అన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాం మేము. ఇంకా కొన్ని ఉన్నాయి, సామాన్లు పట్టుకోవాలి. ఇంకా వాటర్ డబ్బాలు అయితే పట్టుకోవచ్చున్నాం. నా ప్లేస్ ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ వచ్చి తీసుకోవాలి. ఇంకా మా వాడు షూస్ కూడా వేసుకోలే. కింద అయితే అవి మౌంట్ చేస్తున్నాడు, నా బండికి మౌంట్ చేస్తున్నాడు. ఇది నా బండి, ఇది తినిపోయే బండి. అన్నీ మౌంట్ అయిపోయినాయి. అది మౌంట్ చేయాలి. మౌంట్ చేసినాక కలుస్తుంది. ఇంకా ఇప్పుడే ఇక బండికి అయితే మొత్తం మౌంటింగ్ అది అన్నీ వేసేసుకున్నాము. ఎట్లా వేసుకున్నాం చూడరు. మొత్తం ఒకవేళ వాన పడ్డా సరే మొత్తం మౌంటింగ్ వేసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే రైడింగ్ జాకెట్ వేసుకోవాలి. ఇదే మన రైడింగ్ జాకెట్, నేను ఢిల్లీలో ఉన్నది. మొత్తం ప్యాడింగ్ ఉంటుంది, చెస్ట్ ప్రొటెక్షన్ అది అని ఉంటుంది. ఎవరైనా ఒకవేళ మెయిన్గా మనకు కావాల్సిన అదేంది గేర్ ఏంటంటే మెయిన్గా అయితే రైడింగ్ జాకెట్ అయితే వేసుకోరి. రైడింగ్ పాయింట్ లేకపోయినా ఓకే, కానీ రైడింగ్ జాకెట్ అయితే ఉండాలి మెయిన్గా. అందుకే ఇప్పుడైతే మనం రైడింగ్ జాకెట్ వేసుకొని మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. రైడింగ్ జాకెట్ వేసుకొని బండి నడిపిస్తుంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఫీల్ అవుతుంది మనకైతే. ఇప్పుడైతే ఈ నుంచి ఒక అర్ధగంట లేట్ అయిపోయినాం. ఇవే నేను లే లదాఖ్ మార్కెట్లో కొన్నా. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే పైన లింక్ వస్తుంది, ఆ లింక్ చూడండి. లే లదాఖ్ మొత్తం ఎక్స్ప్లోరింగ్ ఎట్లా చేసినాము, అసలు ఏమైంది లే లదాఖ్ మొత్తంలో అని. ఇప్పుడైతే మా వాడు బండి తీస్తుండు బయటికి. లోపలైతే మంచిగా మెత్తగా ఉంది. ఇదైతే వాటర్ ప్రూఫ్, అలాగే ఒక -20 దాకా ఫీల్ కాకుండా ఉంటుంది అన్నారు. ఏమో చూద్దాం. వాడు ఎప్పుడేదో చెప్పిండు అని మనం తీసుకున్నాము. ఇప్పటికైతే మన రైడింగ్ గ్లౌజులు పోయినాయని చెప్పేసి. ఇది అనవసరంగా ఖర్చు, ఇప్పటికే ఖర్చులు ఎక్కువైపోతున్నాయంటే ఇది ఒక్క ఖర్చు ఎక్కువైపోయింది. సో వేసుకుంటే అయితే మెత్తగానే ఉన్నాయి మంచిగా. ఇప్పుడైతే మా వాడు బండి తీసుకున్నాడు. రాని 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 రైట్ వచ్చేసిందా, వెనకలకి చక్కగా వచ్చేసి. ఇక ఈ నుంచి అయితే మనం ఫస్ట్ టైం మన బండి అయితే ఇప్పుడు ఒక పాస్ అనే దానికి వెళ్తుంది. అంటే మోటరబుల్ పాసెస్ ఉంటాయి కదా కొన్ని, ఆ పాసెస్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఈ నుంచి మనం ఫస్ట్ డైరెక్ట్ ఒక గంట సేపు అయితే లేట్ అయినాం. పైన ఒక అర్ధగంట లేట్ అయ్యని చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక అర్ధగంట లేటు అవన్నీ మౌంట్ చేసుకునేసరికల్లా. ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్ మనము పోయి బండ్లో పెట్రోల్ కొట్టించుకొని ఈ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది బండి తీయాలి నేనైతే పోయి. ఇక ఆ బండి కూడా బయటికి తీసేస్తా ఇప్పుడైతే. ఇక ఆ బండి తీసేదానికంటే ముందు ఫస్ట్ అయితే ఒకసారి రూమ్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుందాం. అసలు ఏమైనా ఉన్నాయా, పోయినాయా, వదిలేసి వచ్చినామా అని చెప్పేసి అయితే లాస్ట్ మూమెంట్లో ఒకసారి అయితే అన్ని ప్యాకింగ్ అయినాక ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా బయటికి వెళ్ళే టైంలో హోటల్ రూమ్లో మళ్ళీ వెళ్ళి ఒకసారి అయితే మొత్తం చెక్ చేయరి. మేమైతే ఈ రూమ్ తీసుకున్నాం. ఈయనే ఒక 2 days ఉంది. ఆ వీడియో కనుక ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే లే లదాఖ్ వీడియో చెక్అవుట్ చేయండి. అలాగే ఈ లే లదాఖ్ ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి కదా, దాని అయితే పైన లింక్ వస్తుంది, ఆ లింక్ మాత్రం క్లిక్ చేయండి. ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట. 4 bedrooms అవన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే పైనకి వచ్చి మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నాం, ఏమేమైనా ఉన్నాయా, మర్చిపోయినామా అది అని చెప్పేసి. ఇప్పుడైతే ఏం లేవు. ఇక ఈ నుంచి అయితే ఫస్ట్ పోయి బండ్లన్నీ బయటికి తీసుకొని ఈ నుంచి వెళ్ళిపోవాలి మనం అయితే. పద పద పద. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏం లేవురా ఇక కింద పైన మొత్తం అన్ని చూసిన. లే లదాఖ్ రోడ్ ఇది మెయిన్ రోడ్. అసలు ఎంత ఖాళీ ఉంది చూడండి. నైట్ మాత్రం మేము వచ్చే టైంకి ఎంత ఫుల్ ఉందంటే అంత ఫుల్ అయిపోయింది ఈ రోడ్డు. ఏమైందిరా, ఏమో తిప్పుతున్నావు ఏం బ్రో? అది లూజ్ అయినట్టుంది. సరే ఇక అది టైట్ చేసేదంపా. హలో, ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, గంట సేపు లేటు. ఈ రోడ్లు ఎట్లుంటాయో ఏందో అసలు ఏం తెలియదు. ఎందుకంటే పాస్ దగ్గరికి వెళ్తున్నాం కదా. మధ్యలో నాకు తెలిసి అయితే మనకి ఈసారి ఫస్ట్ టైం మన బండి స్నోని కూడా చూస్తుంది. అట్లాగే నేను కూడా ఫస్ట్ టైం లైఫ్లో స్నో అనేది చూడడం అయితే జరుగుతుంది.
నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. చలో వెళ్ళిపోదాం ఈ నుంచి అయితే. జై శ్రీరామ్. ఇక ఫస్ట్ అయితే మనం పెట్రోల్ బంక్ చూసుకొని పెట్రోల్ బంక్ నుంచి ఆ నుంచి వెళ్ళిపోదాము. పెట్రోల్ బంక్ కూడా రూట్ లోనే ఉంటుంది, మెయిన్ సర్కిల్ దగ్గర ఉంది పెట్రోల్ బంక్. మార్కెట్ కి వెళ్తూ ఉండగానే పెట్రోల్ బంక్ కూడా వస్తుంది. మీకు అలాగే మధ్యలో మార్కెట్ కూడా చూపిస్తా, లే లదాఖ్ మార్కెట్ ఎక్కడ ఉందో అనేసి. మేమైతే ఇప్పుడు డైరెక్ట్ గా సెంటర్ కి అయితే వచ్చేసినాం. లే లదాఖ్ కి సెంటర్ అన్నమాట ఇది. ఇక ఇదే మెయిన్ ఎంట్రన్స్ లే లదాఖ్ నుంచి ఎంటర్ కావడానికి. మెయిన్ సర్కిల్ పాయింట్ అన్నమాట లే లదాఖ్ లో. ఈ నుంచి ఫస్ట్ అయితే ముందట పెట్రోల్ బంక్లు ఉంది, పెట్రోల్ బంక్ లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎన్ని లీటర్లు వస్తాయో ఏమో తెలియదు అసలు. ఇదేం పెట్రోల్ బంకా లేకపోతే ఇంతగానం జామ్ ఉంది ఇందిరా? నా బండి పడుతుందా పట్టదా ఇలా? అమ్మ ఖాళీ అని ఉంది. గుద్దుకుంటుంది. ఈ నా బండ్ల మొత్తం అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. నా బండ్ల ఎతిన్ బై బండ్ల పెట్రోల్ కొట్టించుకొని ఈ నుంచి చలో డిస్కిట్ అయినా తుర్తుకైనా వెళ్తాము. కన్ఫామ్ లేదు, ప్లాన్లు ఏమైనా చేంజ్ కూడా కావచ్చు అనమాట. ఆ టైం వరకు ఎక్కడ ఉంటే నైట్, అంటే నైట్ టైంలో డ్రైవ్ వేయొద్దు అనేసి మేము, అందుకే ఏ టైం వరకు వెళ్తామో కూడా తెలియదు. మెయిన్గా బండ్లో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఇది ఒక్కటి ఉంటుంది అంతే మనకి. నువ్వు కూడా తీసుకోవతున్నావు బండి స్టార్ట్ చేయకుండా, పెట్రోల్ సేవింగ్. ఇప్పుడు ఇది తీసేసి ఫుల్ ట్యాంక్ మారదు ఇది. ఇది ఎంత ఉందో పెట్రోల్ రేట్ అసలు? సుశీల్గా ఎంత ఉందో బండ్లో పెట్రోల్ రేట్ అయితే. ఇప్పుడు ఎన్ని లీటర్లు వస్తాయో మన బండ్లకి అసలు. 102 రూపీస్ ఉంది కదా బండ్లో పెట్రోల్ రేటు. బాగానే ఉంది. మన ఇండియాలో ఎంత ఉందో అసలు, మన హైదరాబాద్ దగ్గర ఎంత ఉందో ఒకసారి ఇప్పుడు. ఈడైతే 102 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇల్లు ఎన్ని లీటర్లు వస్తాయో ఏమో మనకైతే. పోనీ 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 అంటే పోనీ. ఎన్ని లీటర్లు వస్తాయి? ఆటో కట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 7 లీటర్స్ అయితే వచ్చేసినాయి. 8 లీటర్స్ వచ్చింది, 7 లీటర్స్. 8.5 లీటర్స్ అయితే ఫుల్ అయిపోయింది ట్యాంక్లా. 869 రూపాయలు అయింది. ఇక ఫోన్ తీసి ఫోన్ పే చేస్తా. ఫోన్ పే చేసినాక డైరెక్ట్గా రూట్లో కలుస్తాం. ఇక ఇప్పుడే అయితే ఇక లే లదాఖ్ లాస్ట్ ఎగిరిపోతున్నాం అనమాట. ఇక లే లదాఖ్ వదిలేసి, అంటే లే ఏరియా అని వదిలేసి, ఈ ఏరియా మొత్తం లే లదాఖ్ కిందకి వస్తుంది కానీ. బాయ్ బాయ్ లే. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇక తెలియదు ఇక. కానీ వ్యూస్ మాత్రం ఎంత క్రేజీ ఉన్నాయి, రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. వాడు వస్తుండో అసలు ఈడ? వస్తుండు. అసలు ఆ రోడ్లు చూడండి, మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఏం ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతున్నాం మేమైతే. అదే కానీ ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడే ఈడైతే మాకు పాసెస్ చెక్ చేశారు అనమాట. ఎవరైనా లే లదాఖ్ వస్తే పాసెస్ ని ఆల్రెడీ చేపించుకొని వచ్చేసేయండి. ఆన్లైన్లో లే లదాఖ్ పాసెస్ అని కొట్టంగానే మనకి పాసెస్ వచ్చేసేది ఫామ్. దాన్ని ఫిల్అప్ చేయండి. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని బండ్లు ఉన్నాయి, ఏంది ఏంది అని కథ మొత్తం అలానే ఉంటుంది డైరెక్ట్గా. ఆ ప్రాసెస్ కనుక ఫిల్ చేసి మాకు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసిర్రు. ఇక మేమైతే ఈ నుంచి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పినాము, మేము 2 బండ్లు ఉన్నామని చెప్పేసి వాళ్ళకి చెప్పంగానే ఇక మా వాళ్ళని ఏం చెక్ చేయలే. ఈ నుంచి అయితే మనం డైరెక్ట్గా జిల్లా పాస్ వెళ్ళనీకే మనకి ఈ పాసెస్ ఆల్రెడీ చెక్ చేసిర్రు వీళ్ళు. అందుకే మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో పాసెస్ తీసుకున్నాం. ఎప్పుడు శ్రీనగర్లో ఉన్నప్పుడే తీసుకున్నాం మేము. ఆ వీడియోస్ కనుక చూడకపోతే వెళ్ళి చూడండి, పైన లింక్ కూడా వస్తుంది మనకి. అసలు ఆ ముందట వ్యూ చూడండి అసలు. మొత్తం రోడ్ మొత్తం ఉంది, మంచి మంచిగా ఉంది రోడ్ అయితే. వ్యూ మొత్తం క్రేజీ అనమాట అసలు. కింద మొత్తం లే లదాఖ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అదే మొత్తం గ్రీన్ కలర్ గా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో మీకు. అది మొత్తం లే లదాఖ్ సిటీ అసలు. కొండ మొత్తం ఎట్లుంది చూడండి, అక్కడ మాత్రం గ్రీనరీ ఎట్లుంది చూడండి. అంటే మధ్యలో మంచి గ్రీనరీ ఉంది, మిగతా మొత్తం గంజా, గంజా పహాడ్. అంటే గంజా పహాడ్ అంటే అసలు ఏం లేదు అలా, చెట్లు లేవు ఏం లేవు, మొత్తం రాళ్ళే. అందుకే దాన్ని గంజా పహాడ్ అంటున్నా నేనైతే. ఆహా, రోడ్లు మాత్రం క్రేజీ ఉన్నాయి. ఇట్లనే జోర్జిల్లా మొత్తం ఉంటే మాత్రం మస్తు ఉంటది.
అసలు లెఫ్ట్ సైడ్‌లో చూడు అసలు ఆ విచిత్రం ఏందో నాకు అర్థమైతలేదు. ఈ కొద్ది ఏరియా దాకా మాత్రం గ్రీనరీ ఉంది. మిగతా మొత్తం అసలు గ్రీనరీ లేదు. ఇదేదో సిటీ ఉన్నట్టుంది కిందయితే. చిన్న చిన్న ఒక 10 ఇల్లులు కలిపి ఒక ఏరియా, ఒక విలేజ్ అయిపోతది ఈడైతే. వాళ్ళే వండుకుంటారు. మొత్తం ఫీల్డింగ్ చేస్తారు. అదే ఫీల్డ్స్‌లలో పని చేసుకొని వాళ్ళకి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు. ముందట క్రేజీ క్రేజీ ఉంది. ఇప్పుడు మొత్తం టైం ల్యాప్స్ లాగానే వెళ్ళిపోతది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ కోసం క్రేజీ ఉంది కదా. బండ్లల్లో దాంట్లో అది అయిపోయింది. ఇన్స్టాలో ఛార్జింగ్ అయిపోయినందుకు ఇప్పుడైతే మేము ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం. ఒక 2-3 ఫోటోలు దిగి వెళ్ళిపోతాం. ఫుల్ చల్లగా ఉంది అసలు. చేతులు అయితే ఫ్రీజు చూడని, కాయాలు కూడా కాసిపోయినాయి చేతులకి. క్రేజీ వస్తుంది ఇప్పుడు ఫొటోస్. కమాన్ యార్ దబా ఫోటోలు దిగురి, ఎక్కువసేపు ఉండలేము మనం ఇక్కడ. ఇక ఇప్పుడే మేమైతే ఇక్కడ ఫోటోలు అయితే దిగినాం అన్ని. ఏమేం ఫోటోలు దిగినామో అవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో దొరుకుతాయి. అందుకే ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో చేయండి. కింద లింకులు ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది. ఆ లింకులో ఫాలో చేస్తే మీకు ఏమేం ఫొటోస్ దిగినాం, ఏమేం రీల్స్ తయారు చేసిన నేనైతే అని చెప్పేసి. ఇక ఈ నుంచి అయితే మనం ఫస్ట్ నెక్స్ట్ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత జోజిల్లా పాస్ అనేది వస్తుంది. డైరెక్ట్ మీకు జోజిల్లా పాస్ కలుస్తుంది. ఎందుకంటే ఇన్స్టా 360లో అసలు బ్యాటరీ అనేది లేదు, కానీ క్రేజీ క్రేజీ వ్యూస్ అయితే ఉన్నాయి. చూడండి మీరే ఫ్రంట్ లో అసలు ఆ ఐస్ గడ్డలు ఐస్ గడ్డలు అన్నట్టు మౌంటైన్స్ ఉన్నాయి మొత్తం. ఇదిగోండి మనం ఫైనల్ గా వెల్కమ్ టు జోజిల్లా పాస్. ఈ పైననే ఉంటది ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ వెనకాల జోజిల్లా పాస్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఆ కొండ మొత్తం స్నో ఉంటది అసలు యాక్చువల్గా. ఇక మా ఓన్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. మీరు ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం, మొత్తం ఆయాసం ఆయాసం వచ్చేస్తుంది. ఫైనల్ గా మన బండిని అయితే సోసిల్లా పాస్ కి అయితే తీసుకొచ్చినాం. మెయిన్ బోర్డ్ వెనకాల ఉంది, చాలా మంది ఆడ రష్ ఉన్నారు. అందుకే ఇక్కడ చిన్న బోర్డు దగ్గర ఒక అంకుల్ కి ఫోన్ ఇచ్చినాము. ఈ అంకుల్ ఫోటో తీస్తుండు. అదే సోసిల్లా పాస్ 17,932 ఫీట్స్ ఎంతో సంథింగ్ ఉంటది. ఎగ్జాక్ట్ ఏదో తెలియదు కానీ 17,000 ఫీట్స్ ఉంటది. దీనికంటే హైయెస్ట్ పాస్ ఏంటంటే ఓమింగ్లా పాస్ అనేది ఉంటుంది. ఇక బండి అయితే ఇక్కడ పక్కన పెట్టుకొని మెయిన్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసాము. ఆ ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తాం ఇందులో. నాకు ఒకవేళ దొరికితే యాడ్ చేస్తా, లేకపోతే యాడ్ చేయలేకపోతా. ఉన్నాయి ఫొటోస్ అయితే ఉన్నాయి, కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను నేనైతే అన్ని ఫొటోస్ అన్ని. మీరైతే బండి పెట్టేసుకొని ఫైనల్గా కార్దుంగ్లా లేదు. 17,982 ఫీట్స్ హైయెస్ట్ వచ్చేసి. జై శ్రీరామ్. ఇంకా ఇప్పుడే ఇక మేమైతే జోజిల్లా పాస్ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే నెక్స్ట్ టన్లనే మొత్తం ఐస్ అయితే కనిపిస్తుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతగానం స్నో ఐస్. స్నో అంటారా ఐస్ అంటారా మీ ఇష్టం. అసలు ఈడైతే అందరు కార్లు ఆపుకొని మొత్తం ఎంజాయ్ చేస్తారు, కార్లలో వచ్చిన వాళ్ళు. ఇక మేమైతే ఆగలేము, ఎందుకంటే మేము పోవాల్సింది చాలా దూరం ఉంది. అలాగే రోడ్లు కూడా బాగాలేవు, ఎక్కువ టైం చూపిస్తుంది. అందుకే మేమైతే జస్ట్ వ్యూని మాత్రం చూడండి, మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు వ్యూ మాత్రము. లైఫ్లో ఫస్ట్ టైం నా బండి అలాగే నేను కూడా ఐస్ దగ్గరికి అయితే వచ్చినాము. జోజిల్లా పాస్లో కూడా మా ఫ్రెండ్స్ ఐస్ దగ్గర ఆడిరు, నేను మాత్రం ఆడలేకపోయినా. కొంచెం స్టమక్ పెయిన్ ఉండే అందుకే. అంటే స్టమక్ పెయిన్ అంటే అట్లా అనుకోకూరు వేరేగా, కొంచెం స్టమక్ గడిపిడి గడిపిడి ఉండే. ఇక రోడ్లు చూసిరుగా మొత్తం ఐస్ మెల్ట్ అయిపోయి రోడ్ల పైనకి వచ్చి మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది రోడ్లు. జర వచ్చేటోళ్ళు మాత్రం జాగ్రత్త. ఇంకా మెయిన్గా స్నో సీజన్లో బైకర్స్ కనుక వస్తే మాత్రం అసలు ఈ రోడ్ పైన రానికే కూడా ఉండదు. మొత్తం బ్లాక్ ఐసే ఉంటుంది, మొత్తం ఇట్లా వాటర్ కారుతూ ఉంటుంది, ఐస్ ఉంటుంది. సైడ్లల్లో ఒక్కొక్క దగ్గర అయితే 9 ఫీట్స్ 4 ఫీట్స్ హైట్ లాగా, 9 to 10 ఫీట్స్ 11 ఫీట్స్ హైట్. రెండు సైడ్లలో స్నో ఉంటుంది, మధ్యలో మాత్రం రోడ్ క్లియర్ చేసి పెడతారు. అలాంటి టైం అసలు దానికోసం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ మాకైతే దొరకలేదు అసలు.
ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లో మొత్తం అయితే స్నో కనిపించింది. ఇంకా ముందు వస్తుందో తెలియదు స్నో అయితే. ఇప్పుడైతే మొత్తం స్నో ఉంది. అసలు ఆ వ్యూ చూడండి ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ ఉంది వ్యూ మాత్రం. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఒక్కసారైనా లైఫ్లో చేయాల్సిందే. ఫైనల్గా ఈ ప్లేస్కి రావాలనుకున్నాం. ఈ ప్లేస్కి కూడా వచ్చేసినాం. మనం తీసాం. ఆగా శివ ఇవరా నీకోసమే. శివ ఆకాష్ అరే నీకోసం ఇక వచ్చేసిన డిస్కిట్ 12. ఇక ఆడ బైక్ కూడా సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఫోటోలు నా బండితో అయితే ఫోటో అయిపోయింది. నా ఫోటో అయితే అయిపోయింది. యతిన్ బాయ్ ఇంకా విష్ణుగాడు అండ్ ప్రణీత్ గారు దిగాలి. ఇది చూడండి ఒకసారి లొకేషన్ మాత్రం చుట్టూ కొండలు. ఈడ మొత్తం ఇదంతా శాండ్ డ్యూమ్ అంట. మొత్తం చూడండి ఈడ గ్రీన్ ఉంది, ఆడ బ్రౌన్ కలర్ ఉంది, ఈడ యాష్, మళ్ళీ ఇది ఒక బ్రౌను, ఇది ఇంకొకటి అది తెల్ల కొండ. ఇది మన బండి. ఈడ దబ్బా ఫోటోలు దిగేసి అయితే వెళ్ళిపోవాలి. బుద్ధా స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. డిస్కిట్ బుద్ధా స్టాచ్యూ. ఇటు సైడ్ ఏమో మానెస్ట్రీ ఉంది. మానెస్ట్రీ నెక్స్ట్ వెళ్తాం. ఫస్ట్ ఇది చూసుకొని ఇప్పుడైతే పైనకి ఎక్కుదాం. ఇవన్నీ ఎక్కాలి. అయితే ఇక్కడ పార్క్ చేసినాం. దీని పేరు
రెస్టారెంట్ విత్ క్యాంపింగ్ సైట్. ఈడైతే తీసుకున్నాం. మాకు 2 క్యాంప్స్ కలిపి 1200 పడ్డది పర్ నైట్. ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాం. తుర్తుక్ అయితే వెళ్తలే, అది కూడా సేమ్ బార్డర్ అనమాట. అది బార్డర్ ఏముంటుందని అని చెప్పేసి ఏం వెళ్తలేము ఆడికి. ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా, రెస్టారెంట్ టైప్. ఇది ఇక్కడ మనం వండుకోవచ్చు కూడా, అంట కుకింగ్ కూడా చేసుకోవచ్చు. మా క్యాంప్స్ ఏమో దీని బ్యాక్ సైడ్ ఈడున్నాయి. సార్ వ్యూ అయితే బాగుంది, మొత్తం చెట్లున్నాయి. చెట్లకి ఇక్కడ 2 క్యాంపులు సెట్ చేసిండు. ఈ 2 కలిపి మాకు 1300కి వచ్చింది, 1200కి వచ్చింది. బాగానే ఉంది. ఒక దాంట్లో ఇద్దరు. అలాగే వైఫై, పవర్, ఇంకా సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాలు, ఫుల్ సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే చాలా అలసిపోయినాం అందరం. ఈ పైనకి వచ్చినాక ఆయాసం ఎక్కువ వస్తుంది. ఇంకా నా కడుపులో అయితే ఇంకా సెట్ కాలే. సెట్ అయితే మాత్రం అయినా సెట్ అయినా కాకపోయినాయి మీకు మాత్రం వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ వేడికైతే మా వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆడే కొంచెం ఎడిటింగ్ చేస్తున్నా దాంట్లో. ఆడ ఎడిట్ చేసినాక లాస్ట్ నేను కొన్ని యూజ్ చేసి నేను ఎడిట్ కొడతా. ఇక్కడ బాన్ఫైర్ కూడా వేసుకోవచ్చు కదా. బాన్ఫైర్ టైం కూడా ఉంది. ఆ లోపల వాళ్ళకి అనుకుంటా. ఈడ ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా 2-3 ఈడ పెట్టేస్తారు క్యాంపింగ్ సెటప్. ఇటు లైట్ మొత్తం ఫోకస్ లైట్ ఉంటుంది. కానీ దోమలు అయితే ఎక్కువనే, జర దబ్బునే దర్వాజాలు మూయాలి. ఇప్పుడైతే ఎట్లుందిరా ఈరోజు లేటు? ఇదేంటి ఇది డిస్కిట్ ఎట్లుంది రూటా మధ్యలో అయిపోయింది అనమాట. మాకు ఏమైపోయింది? సగం వరకు బాగుంది, సగం తర్వాత అంతా మట్టి రోడ్డు, రాళ్ళు, రప్పలు. వరల్డ్ సెకండ్ టాప్ వచ్చిన ఎట్లుంది? జోర్జిల్లా పాస్ అదే కదా వరల్డ్ సెకండ్ టాప్. వరల్డ్ సెకండ్ హైయెస్ట్ మోటబుల్ రోడ్ జోర్జిల్లా పాస్. ఇది కాదురా, ఇది డిస్కిట్ రా. మనం మార్నింగ్ వచ్చింది కేతో స్టార్ట్ అయింది. కత్గుల్లా జోజిల్లా పాస్ మనం అక్కడ కదా. జోజిల్లా అది ఇదేంది? కార్దుంగ్లా పాస్. జోజిల్లా థర్డ్ వస్తుంది అనుకుంటా. థర్డ్ అది ఎట్లా అనిపించింది? అక్కడ మంచిగా ఐస్ ఉంది, ఐస్ తీసి ఆడుకోవచ్చు. నువ్వేం చేసినావు? నేను ఆడుకున్నా, అక్కడ చేసుకొని వచ్చిన వెళ్ళిపోయినావు. నాకు కొంచెం కడుపు తిప్పేసింది అనమాట, అందుకే మనం పోలే. ఫోటోలు అన్నీ దిగిన, మీకోసం వీడియో తీసిన. పక్కన వచ్చి ఇక అదేంది ఓఆర్సీ వాటర్ ఏందిరా అది? వాటర్లో మనం ఏదో కలుపుకున్నాం, గ్లూకోజా ఏందిరా అది? ఓఆర్ఎస్ అది కలుపుకొని మేమైతే ఇక దాక్కుంటా కూర్చున్నాను. నేనైతే ఎక్కువసేపు ఏమి ఉండలే ఆడ. చాలా బెటర్, మంచి అది క్యారీ చేయడం అయితే మస్తు అనిపించింది. అరే ఎట్లా అనిపించిందిరా వరల్డ్ సెకండ్ టాప్? బాగుంది, కాకపోతే చాలా కష్టం. అంతమంది ఉన్నారు, ఆక్సిజన్ కూడా ఇబ్బంది అవుతుంది. టాబ్లెట్స్ కొంత పక్క వేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది, సఫికేటింగ్ ఉంటుంది. కాకపోతే ఎక్కువసేపు ఉండకండి, తొందరగా అన్ని వ్యూ చూసుకొని ఆడ ఐస్ ఉందని చెప్పి ఎక్కువసేపు అది అటు ఇటు ఇది కాకూరి చూసుకోరి, ఎందుకంటే చాలా కష్టం అయిపోతుంది. మేము 2-3 చూసినాము, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నారు. నేను ఆ వీడియో తీయలే, వాళ్ళు పెట్టుకోవడం మనం ఎందుకని తీయము. ఇప్పుడైతే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.